గత ప్రభుత్వ చేతగానితనం, అధికారుల పట్టింపు లేని కారణంగా కొందరు ప్రజాప్రతినిధులే ప్రభుత్వ భూముల్లో ప్రత్యక్షంగా ఉండడం చేత జవహర్ నగర్లో ప్రజా ప్రయోజనార్థం కేటాయించబడ్డ ఫలాలు కబ్జాదారుల కోరంలో చిక్కుకున్నాయని, ఈ కారణంగా అధికారికంగా చేపట్టబడ్డ ఏ భూమి కూడా ప్రజలకు దక్కడం లేదని స్థానిక సీరియల్ రాజకీయ నాయకులు ఫిట్నెస్ కోచ్ కుతాడి ముఖేష్ ధ్వజమెత్తారు. చేస్తారు, లేదంటే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అలాట్మెంట్ చేస్తారు. అంతేగాని మీ యొక్క స్వార్థాల కోసము, మీ యొక్క ఎదుగుదల కోసము ఉన్న ప్రజలని, ఉన్న యువజన నాయకులని బలిపేసే కరెక్ట్ కాదు. రానున్న రోజులో మేము ఖచ్చితంగా జవహర్ నగర్లో రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క ప్రొసీడింగ్ కాకుండా దాదాపు 13 నుంచి 14 ప్రొసీడింగ్ వచ్చినాయి. నాకు రాత్రి ఉన్న మెసేజ్ ఏంటంటే 432 సర్వే నెంబర్ కానీ 495 సర్వే నెంబర్ కానీ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్కి మీరు కనీసం గౌరవం ఇవ్వకుండా మీ యొక్క స్వార్థాల కోసం కమర్షియల్ కానీ మీకు రెసిడెన్షియల్ కానీ ఏదో ప్లాన్ చేస్తున్నారు. అటు చేయడం కరెక్ట్ కాదు. విజయరాజ్ అనే అతను హైకోర్టును ఆశ్రయిస్తే దీనిపైన 3 ఎకరాలకి పట్టా ఇష్యూ చేయమని హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. అన్నా విజయరాజ్ అన్న ఇక్కడ పొజిషన్ ఉన్న విషయం నాకు తెలుసు. ఆయన ఆర్మీ పర్సన్ తెలుసు, ఆర్మీ ఫ్యాన్ తెలుసు. కానీ ఇక్కడ 704, 706లో 5 acres ఎక్స్టెంట్ ల్యాండ్ ఉంది. దీన్ని ఏమంటున్నామంటే అన్నకి మేము గెలవడం జరిగింది, రెవెన్యూ గారు చెప్పండి. ఇప్పుడు ఇది ప్రొసీడింగ్ వచ్చిందంటే సర్వేయర్ గారు సర్వే చేసిన తర్వాత దీన్ని మొత్తం హద్దుబాలు తీసిన తర్వాతనే ప్రొసీడింగ్ వచ్చింది. మేము కోరుకున్న ఒకటే, సర్వేయర్ గారు ఎంఆర్ఓ మేడము ఇక్కడ ఉన్న ఆర్ఏ గారికి మళ్ళీ ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ గతంలో వచ్చిన ప్రొసీడింగ్ మార్కింగ్ మాకు ఏమంటారు సార్? మీరు కూడా ప్రత్యక్ష రాజకీయంలో ఉన్నారు కదా, పాతిన బోర్డు తొలగించినప్పుడు మీరు ఏం చేసిండ్రు? మీకు రెవెన్యూ డిపార్ట్మెంటు మీకు స్పోర్ట్స్ కోసం కేటాయించినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని ఎందుకు సేవ్ చేయలేకపోతుంది? రెవెన్యూ శాఖకు పేరే కానీ దానికి రెవెన్యూ అనేది ఉండదు. మున్సిపల్ శాఖకు ప్రతి నెల వివిధ రకాల ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ ద్వారా మీరు ఎందుకు దీన్ని సేవ్ చేసుకోలేకపోయిన్రు? అన్న ఇప్పుడు మీ విలేకరులకు తెలిసిన విషయమే, గత ప్రభుత్వం ఉండే రాజకీయాల కోసం గత ప్రభుత్వం ఉండే మేము ఎప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడే వరకు ఏదో కార్పొరేటర్ అంటారు, నేను స్కూల్ అంటారు, ఏదో మున్సిపల్ ఆఫీస్ మేము వెళ్ళినాము. గతంలో జ్యోతిరెడ్డి మేడం ఉండే, మంగమ్మ మేడం ఉండే, మొన్నటి తాజ్మోహన్ రెడ్డి సార్ ఉండే. సార్ మేము ఇంతమంది యువకులం పోయి అర్జీ పెట్టుకుంటే మాకు ఇట్లా ప్రొసీడింగ్ అర్జీ సార్ ఫెన్సింగ్ అంటే మాకు బడ్జెట్ లేదు అంటున్నారు. అదొకటి. ఎవరు ఫోన్ చేసినా కానీ ఏమంటారు, అన్న నా ల్యాండ్ అంటారు. జవహర్ మొత్తం నాదే అంటారు. మళ్ళీ ఎక్కడ పోవాలి మళ్ళీ? సరే మీ అందరు కూర్చొని ఒక న్యాయం చేయండి. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు వినండి ప్లీజ్. రెవెన్యూ స్థలం అనేది మున్సిపల్ కార్పొరేషన్ కేటాయిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ కదా దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాల్సింది. నిధులు లేవని వదిలిపెడితే అనాదిగా ఇది కబ్జాలో కొనసాగుతూ ఉన్నది. తర్వాత వివిధ రకాల ఎక్స్ సర్వీస్ మెన్స్ ఈ భూములలో ఉన్నారు. మీరు ప్రొటెక్షన్ చేసుకోకపోతే గత ప్రభుత్వము 10 ఏళ్ల పాలనలా అధికారులు ఎవరైతే జవహర్ మున్సిపాలిటీలో ప్రజాపాలనలో పనిచేస్తారు కానీ ప్రజలకు పని చేయలేదు. ఒప్పుకుంటున్నారు కదా మీరు? 100% ఒప్పుకుంటున్నారు కదా, ఇంక్లూడింగ్ మీతో సహా, మీ కోఆప్షన్ మెంబర్ మీతో సహా ప్రజలకు సాయం చేయలేదు. ప్రజలకు పని చేయలేదు, అధికారులకే పని చేసారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 501 సర్వే నెంబర్ 502లో రెవెన్యూ ల్యాండ్ ఉన్నది. ఫస్ట్ మేము పెట్టింది అక్కడే ప్లే గ్రౌండ్ పెట్టమని చెప్పి నేను అక్కడ గతంలో మా మిస్సెస్ వార్డు నెంబర్ కూడా పెట్టినాము. కానీ అక్కడ 2-3 సార్లు రూములు కడితే కూడా గౌతమ్ కుమార్ సార్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు కూలగొట్టిపోయాడు. మేమేమన్నామంటే సార్ అక్కడ ప్లేన్ ల్యాండ్ ఉంది, అక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, జవహర్ నగర్, యాప్రాలు, కౌకూరు, బర్షపేట, భరత్ నగర్ అక్కడ మొత్తము ఒక ప్లేన్ 5 acres ఉంది ఇక్కడ బెటర్ అని చెప్తే కూడా కొంతమంది కార్పొరేటర్లు వాళ్ళు బినామీ పేర్ల మీద అమ్ముకొని అక్కడ మొత్తం మనకి స్ట్రక్చర్ కడితే కూడా 2 సార్లు కూలగొట్టడం జరిగింది. మేము అనేది ఒకటి ఏంటంటే జవహర్ నగర్ ప్రజలు గుర్తించండి. ఏమంటే మీరు కొనేటప్పుడు ఇది రెవెన్యూ ల్యాండా కాదా? వాళ్ళకి సార్ అప్పుడు నిల్వ నీడలేనాడు 60 గజాల జాగా కోసము అది తక్కువ వస్తుందని వచ్చినప్పుడు ఆయనకి గ్రౌండ్ గురించి ఏం తెలుస్తుంది, ఎక్స్ సర్వీస్ మెన్ గురించి ఏం తెలుస్తుంది, కబ్జాదారుల గురించి ఏం తెలుస్తుంది? తక్కువ ల్యాండ్ వస్తుంది వాడు కొట్టుకుంటారు. ప్రజలను ఎట్లా మీరు కొనుక్కునే వాళ్ళని ఎట్లా తప్పు పడుతున్నారు? మీకు కేటాయించిన స్థలాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయింది? మీరు మున్సిపల్ కార్పొరేషన్లో మెంబర్ అయి ఉన్నారు. మీ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ఉంటాయి, రెవెన్యూ శాఖకు నిధులు అనేటివి ఉండవు. పైగా సిబ్బంది కూడా చాలా తక్కువ. మీ మున్సిపల్ కార్పొరేషన్లో అడుగడిగినా మీ పబ్లిక్ తిరుగుతూ ఉంటారు. మీ ల్యాండ్ను కాపాడుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ కదా. 13 ప్రొసీడింగ్లను గతంలో కమిషనర్ చెప్పినాము. ఇది ఏదైతే అలాట్మెంట్ అయ్యిందో ఇది నోటీస్ బోర్డులో పెట్టండి, కమిషనర్లా ఎంఆర్ ఆఫీస్లో పెట్టండి, అవసరమైతే విలేకరులకు ఇవ్వండి. ఈ 13 ఏదైతే ఉన్నాయో ప్రొసీడింగ్లు అన్ని గ్రూపులలో వచ్చినాయి. తెలుసుకుంటారు అంటే 100% మీ మాటకు ఒప్పుకుంటా. పేద ప్రజలు వాళ్ళకి చదువుకోలేదు, వాళ్ళకి తెలియదు. కొనేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి. మున్సిపల్ కన్సల్ట్ జవహర్ నగర్ పరిధిలోని ఏ ఒక్క ప్రభుత్వ భూమిని స్థానిక నయా మాజీ ప్రజాప్రతినిధులు వదలడం లేదని టీడీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. పేరుకే 6,000 ఎకరాల ప్రభుత్వ భూమి, కానీ ఒక్క గజం స్థలం కూడా నేటికి అధికారికంగా ప్రజలకు దక్కలేదని ఆయన అన్నారు. తామెంతో కాలంగా యువత ఆట స్థలాల కోసం పోరాడుతున్నప్పటికీ
ప్రభుత్వం నేటికి స్పందించకపోగా ఆయా స్థలాలను కాపాడడంలో విఫలమవుతుందని అన్నారు. అధికారికంగా రెవెన్యూ యంత్రాంగం ప్రాసెసింగ్ లెటర్ ఇచ్చిన వెంటనే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నిధులను కేటాయించి సత్వరమైన పెన్షన్ గాని ప్రహారీ గోడలు గాని నిర్మిస్తే ఆయా భూములు యువతకు ప్రజలకు ఉపయోగపడతాయని లక్ష్మణ్ ఈ సందర్భంగా తెలిపారు. కోర్టును ఆశ్రయించి ప్రజా ప్రయోజనార్థం కేటాయించబడ్డ స్థలాలు తిరిగి నాయకులు వారి ఆధీనంలోకి తీసుకుని ప్లాట్లుగా విభజించి సొమ్ము చేసుకుంటున్నారని టీడీపీ యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. ఫండ్ కూడా రిలీజ్ చేసినాము, పని స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. పని కూడా స్టార్ట్ చేసి నేను వచ్చి ఇక్కడ వచ్చి సైలెన్స్ ప్లీజ్, మీరు ఆగాలి అన్న. ఆల్రెడీ పని స్టార్ట్ చేసారు, గిటాజీలు నడిచినాయి, పని నడిచింది. ఇగో మన మిత్రులందరూ వెళ్ళి గిటాజీలు అంటే దేని గ్రౌండ్ నడిచినాయి, ఇట్లా కబ్జాలకు నడిచినాయి. నా గ్రౌండ్ నడిచినాయి, వివల్స్ అందరూ వీడియోలు కూడా తీసిరు. ఆ రోజు మల్లారెడ్డి సార్ మాట్లాడింది, మన ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేరే కార్పొరేటర్గా ఉన్నప్పుడు దీన్ని నిధులు కేటాయిస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ పని స్టార్ట్ చేసి మధ్యలో గవర్నమెంట్ మారంగానే మధ్యలో వీళ్ళు వచ్చి పని ఆపారు. మళ్ళీ ఇప్పుడు అదే కార్పొరేటర్ మేయర్గా ఉన్నాడు, ఏ పని కూడా కాకుండా ఆపేసారు. ఇక్కడ ఇది ఏమంటున్నామంటే మేమంతా గ్రౌండ్ కోసమే వచ్చిన మీరు యువత, ఏ పార్టీకి సంబంధం లేదు, ఇది రాజకీయాలకు అసలుకే సంబంధం లేదు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ సిబ్బంది, మీడియా మిత్రులు మీరందరూ సహకారంతో మాకు ఈ గ్రౌండ్ కావాలి. ఇదంతా ఎందుకంటే అందరు కలిసి కొట్లాడితేనే మన కోసం, ఇది భవిష్యత్తు తరాల కోసం కొట్లాడాలని నా ప్రయత్నం. ఇదంతా మీరు ప్రతి డెవలప్మెంట్ భూమిలో ఇది ప్రజలకు సంబంధించిన దాన్ని పోయి కావాలని గొడవ చేస్తున్నారట. లేదు, ఏది మాకు పొజిషన్ లెటర్ ఉంది కాబట్టి మేము ఇక్కడ దాకా రావాలి. ఈ ఒక్క భూమి మీదకి ఎందుకు వస్తున్నారు మీరు మాటికి? ఆల్రెడీ మాకు 495 సర్వే నెంబరు అధికారంలో ఉన్నటువంటి కార్పొరేటరు మోడర్న్ టాయిలెట్ కేటాయించింది, అది 1000 గజాల స్థలము, మెయిన్ రోడ్ మీద ఉంది. దాని మీద ఎందుకు కొట్లాడ చేయట్లేదు మీరు? పొజిషన్ లెటర్ మన దగ్గర లేదు ఇప్పటి వరకు. సిఐని తగలబెట్టినటువంటి భూమి ప్రెసెంట్ ఖాళీగానే ఉంది, దానిపైన మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? దానిపైన కూడా ఆల్రెడీ దాని కన్సెషన్ ఏం లేదు కాబట్టి దాని ఆల్రెడీ అది కూడా ఒక లైబ్రరీ కేటాయించారు, ఒక షీ టాయిలెట్ కేటాయించారు. లైబ్రరీ యువతకు పనికి రాదా? అన్ని పనికి వస్తాయి అన్న. మా దగ్గర పొజిషన్లో లేదు, పొజిషన్ లెటర్లు మా దగ్గర లేవు. ఉన్న దానికోసమే మేము కొట్లాడుతున్నాము. ఇది 5 ఎకరాల స్థలం, మాకు పొజిషన్ లెటర్ ఉంది కాబట్టి దీనికోసం నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మా యువత అందరూ మీతో కొట్లాడిన వివిధ పార్టీల నాయకులంతా ఎడబోయారు సార్? అమ్ముడు పోయిరా లేకపోతే పక్క చెప్పుకున్నారా, పనిలో ఉన్నారా? అండి, రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఎవరు రాలేదు. నా కోసం వీళ్ళందరి కోసం వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ మద్దతు తెలిపారు అంతే తప్ప వాళ్ళ రాజకీయ నాయకులు అనేది మనకు తెలియదు. వాళ్ళు అమ్ముడు పోయిరా అమ్ముడు పోలేదా భగవంతునికి ఎరకాది. మీరు కూడా చివరి దాకా పోరాడతారా ఈ గ్రౌండ్ గురించి? దాకా వీళ్ళతోనే ఉంటా. ఇంకొకటి కార్తిక్ రెడ్డి అన్న తమ్ముడు కూడా మొన్న మల్లారెడ్డి దగ్గరికి సన్నిహితంగా వెళ్ళి మాట్లాడి దాని నిధులు కేటాయించారు అని చెప్పేసి తమ్ముడు కూడా వెళ్ళినాడు. వీళ్ళతో పాటు కూడా వెళ్ళింది. కావాలంటే మాట్లాడండి, ఎందుకంటే రాజకీయం చేయాలనుకుంటే నేను ఒక్కనే మాట్లాడతా. వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చినా వీళ్ళందరితో వాయిస్ తీసుకోండి మీరు కావాలంటే. ఆ బోర్డు పెట్టినప్పటి నుంచి మీరు ఇక్కడనే క్రీడలు ఆడుకోవడం ఎందుకు అట్లా ఎందుకు వదిలేసి? బోర్డు పెట్టిన స్టార్టింగ్ రోజుని పోయి నిధులు కేటాయించాలని చెప్తే మేడం ఏమన్నా అంటే ఇప్పుడు ఒక 2 నెలలు మాకు టైం ఇవ్వండి, ఇప్పుడు బోర్డు పెట్టినాము, మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు వచ్చి ఆడుకున్నారు కదా, 2 నెలలలో మేము నిధులు కేటాయిస్తాము, 2 నెలల్లో పని స్టార్ట్ చేస్తాం అన్నారు. సార్ 2 నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను మున్సిపల్ ఆఫీస్కి, నిధులు లేవు అన్నారు. సరే ఒక 2 నెలల తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశారు వీళ్ళు. అయితే కార్తిక్ రెడ్డి వెళ్ళి అక్కడ వెళ్ళి మల్లయ్యతో మాట్లాడి వచ్చి నిధులు తీసుకొచ్చినాము, పని నడుస్తుంది అంటే నేను కూడా ఆ రోజు తమ్ముడు వీడియో తీసినప్పుడు నేను కూడా వచ్చిన. తమ్ముడు ఉండగానే అప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోయిన, పని స్టార్ట్ అవుతుంది, ఎవరైతే ముందు పని కావాలని చెప్పేసి నేను సైలెంట్గా పక్క జరిగిన అంతే. పని ఆగిపోయినాకనే నేను మళ్ళీ పొజిషన్లోకి రావాల్సి వచ్చింది. ఈ లెటర్ ఇప్పుడు ఓనర్కు ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్డర్స్ ఎట్లాంటి, మీరు ఆర్డర్స్ ఏమైనా చెక్ చేసినా కనీసం? ఆల్రెడీ కలెక్టర్ మనకు అలర్ట్ చేసినాక ఓనర్ ఎట్లా తీసుకొస్తారు ఆ లెటర్? పొజిషన్ మీద ఎవరు ఉన్నారో కలెక్టర్ కు ఆఫీసులో ఉన్న అధికారులకు ఎవరికి తెలియదు, నీకు నాకు తెలిసినంత తెలియదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కలెక్టర్ జిల్లా స్థాయి కలెక్టర్ ఒకటి మనకు అలర్ట్ చేసి కలెక్టర్ గారు ఇష్యూ చేసినారు. కానీ హైకోర్టు కంటే కలెక్టర్ గారిది పెద్ద ఆర్డర్ అయితే కాదు కదా. ఆర్డర్ కాదన్న, అయితే మనకు ఇక్కడ బోర్డు లేదు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేయలేరు. వాళ్ళు ఎవరు మా యువతని మా జవహర్ నగర్లో ఎవరిని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు కోర్టుకి వేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చిందేమో. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా మా పొజిషన్ లెటర్ మాకుంది, 2022లో ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయమని కోరుకుంటున్నాం.